ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కద్దుక ఖీర్ చేస్తున్నాను. హైదరాబాదీ స్పెషల్ కద్దుక ఖీరు ఎలా చేయాలో చూద్దాం. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఎలా చేయాలో మొదలు పెడదాం. ఫస్ట్గా స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టి ఒక గ్లాస్ వాటర్ తీసుకొని సగ్గుబియ్యం ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేసానండి. సగ్గుబియ్యం వేసుకొని సగ్గుబియ్యం 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఎసరు వచ్చింది కదా, సగ్గుబియ్యం వేసుకొని 5 మినిట్స్ బాగా కుకింగ్ చేసుకోవాలి. ఈలోపు కద్దుని చిక్కు తీసేసి విత్తనాలు మొత్తం తీసేసి తురుముకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. సొరకాయని తురుముకొని ఒక గ్లాస్ వాటర్ తీసుకొని సొరకాయ తురుముని క్లీన్ చేసేసుకొని వాటర్ లేకుండా మొత్తం తురుముని పక్కన పెట్టేసుకోవాలి. ఒక ప్యాన్లో ఘీ వేసుకొని సొరకాయ తురుముని 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. సొరకాయలో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ మొత్తం క్లీన్ చేసేసుకోవాలి. క్లీన్ చేసేసుకొని పక్కన చూడండి, సగ్గుబియ్యం ఆల్మోస్ట్ 50% ఉడికిపోయింది. ఇప్పుడు ఆ సొరకాయ తురుముని సగ్గుబియ్యంలో వేసేసి ఇంకో 5 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. ఈ కద్దుక ఖీర్ చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. మా పిల్లలకి చాలా ఇష్టం. నేను అప్పుడప్పుడు ఇంట్లో ప్రిపేర్ చేస్తూ ఉంటాను. సొరకాయ వేసుకొని బాగా కలుపుకొని ఇంకో 2 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. స్వీట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. పక్కన వేరే ప్యాన్లో ఘీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసేసుకోవాలి. ఖీర్కి సరిపడా షుగర్ వేసుకొని, మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి, తక్కువ తింటే తక్కువ. మేము మీడియంగా తింటాము. షుగర్ వేసుకున్న తర్వాత పాలు వేసుకొని ఇంకో 2 మినిట్స్ బాగా మరిగించుకోవాలి. 2 యాలకులు వేసేసుకొని మేము ఇందాక ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇంకో 2 మినిట్స్ బాగా మరిగించేసేసుకోవాలి. ఎంతసేపు ఎక్కువ మరిగితే అంత టేస్ట్ వస్తుంది ఖీరు. వేరే గిన్నెలో కొన్ని పాలు తీసుకొని ఒక కస్టర్డ్ పౌడర్, 1 స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని పాలలో మిక్స్ చేసి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకొని పాయసంలో వేసేసుకోవాలి. పాయసంలో వేసేటప్పుడు చూడండి, పాయసంలో వేసేసాలి. కస్టర్డ్ పౌడర్ వేసుకుంటే ఖీర్ చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. చూడండి ఎంత గ్రేవీగా, ఎంత థిక్గా ఎలాగుందో, చాలా బాగా వచ్చిందండి. నేను ఎక్కువగా యూట్యూబ్లో విస్మై ఫుడ్స్ ఆయన కుకింగ్ వీడియోస్ చూస్తూ వండుతూ ఉంటాను. ఆయన వీడియోస్ చాలా బాగుంటాయి. మీరు కూడా ఒక్కసారి చూడండి. హలో ఫుడీస్ అని వస్తారు ఆయన వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం. ఫైనల్గా 1 స్పూన్ ఘీ వేసేసుకొని దించేసుకోవడమే. ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.